ఇస్రో చరిత్రలో మరో మైల్ రాయి, స్పేస్ డాక్స్ ఏర్పాటుకు తొలి అడుగు. పిఎస్ఎల్వి C60 ప్రయోగం సక్సెస్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం, భాగస్వాములైన శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇవాళ పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన, ఎల్లమంద గ్రామంలో పింఛన్లు అందించనున్న సీఎం. 80,000 కోట్లతో గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్, ప్రధాని మోడీకి నివేదిక పంపించనున్నట్లు తెలిపిన సీఎం చంద్రబాబు. ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం, జనవరి 15న నివేదిక ఇవ్వాలని మంత్రి ఆర్గాని. తిరుమలలో తెలంగాణ సిఫార్సులకు ఏపీ ప్రభుత్వం అనుమతి, ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు. సంధ్యా థియేటర్ కేసుపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటూ కామెంట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దిల్ రాజు భేటీ, గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్, టికెట్ ధరలపై చర్చ. ఏపీకి కొత్త సీఎస్ను నియమించిన ప్రభుత్వం, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న విజయనంద్. ఏపీలో వైసీపీకి మరో షాక్, జనసేనలోకి ఎమ్మెల్సీ వెంకట్రమణ. రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కృష్ణా జిల్లా కోర్టు. సత్యనాథేళ్లతో సీఎం రేవంత్ భేటీ, మైక్రోసాఫ్ట్ సెంటర్, స్కిల్ వర్సిటీపై చర్చ. ఏ బిల్లు మంజూరు చేయాలన్న 8 నుంచి 14% కమిషన్లు, తెలంగాణ మంత్రులపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు. ఫార్ములా ఈ రేసింగ్కు కట్టిన ప్రతి పైసను లెక్కుంది, ఏ కేసునైనా లీగల్గా ఎదుర్కొంటామన్న కేటీఆర్. తెలంగాణలో 2021-22 బ్యాచ్ ఐపీఎస్ల ట్రాన్స్ఫర్, 10 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేషన్ కారిడార్కు ఆమోదం, 200 ఫీట్ల రోడ్లకు బోర్డు అనుమతి. నల్గొండ కలెక్టరేట్లో కారుణ్య మరణానికి ఎస్ఏ భార్య వినతి, భర్త చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆందోళన. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు, రేపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేత. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా, హైదరాబాద్ పరిసరాల్లో ఫామ్ హౌస్లు, రిసార్ట్లలో సోదాలు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, గచ్చిబౌలిలోని క్వాక్ కరీనా పబ్లో 8 మందికి పాజిటివ్. రూపాయి విలువపై ప్రభుత్వానికి పట్టింపు లేదా, ప్రధాని మోడీపై జయరాం రమేష్ విమర్శలు. జలాంతర్గాముల సామర్థ్యం పెంపుపై నేవీ ఫోకస్, 3,000 కోట్ల విలువైన 2 ఒప్పందాలపై సంతకం. 2024లో 7 కోట్లు పెరిగిన ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకున్నట్లు అమెరికా అంచనా. రోహిత్ శర్మ ప్రదర్శనపై మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు, రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవాలన్న రవిశాస్త్రి.